సీను, నాకు చెప్పేంతటి వాడివా నువ్వు? సీనయ్య లోపలికి వెళ్ళు. వెళ్ళు లోపలికి. అది కదమ్మా. వెళ్ళు. పార్వతి, ఇంత పెద్ద కుటుంబానికి కోడలు వయ్యుండి సభ్యత సంస్కారం లేకుండా ఒక మగాడి మీద చేయి చేసుకుంటావా? ఇంట్లో అందరూ ఉన్నారని ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? తప్పుడు మాట అంటే చెంప పగలగొట్టాను తప్ప. నీ పెత్తనం ఏదైనా ఉంటే వేరే దాని మీద చూపించుకో. నా కొడుకు మీద, మా అన్నయ్య మీద చూపించుకో. మీరేంటి నాకు చెప్పేది? మీరు ఇల్లరికం వచ్చిన వాళ్ళు. మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. పార్వతి, పద్మ, పద్మ, అన్నయ్య, పార్వతి ఏదో అన్నయ్య. అక్క, ఇంటి ఆడపడుచుని తన భర్తని పట్టుకుని అంత మాట అంటావా? నేనేం కొట్టలేదు కదా, మాటే అన్నాను. కొన్ని చేత్తో కొట్టాల్సిన అవసరం లేదు పార్వతి. మాట కూడా బాధ పెడుతోంది. అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి? నువ్వు ఈ ఇంటికి దీపం పెట్టడానికి ఎలా వచ్చావో నేను కూడా అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి ఒత్తి వెలిగించటం కాదు. పోయే వరకు మనం బతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడుకోవడం. ఆ, నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనైతే లేను. నాకు నీకంటే ఎక్కువ నాగరికత తెలుసు. నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, మగాణ్ణి చేయి చేసుకోవడం అనుకుంటున్నావా? కాదు. పట్టు చీర కట్టినా, పాత చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమే నాగరికత అంటే. హ, చూడక్క, ఇంకా వాదన అనవసరం. నీతో నీతులు చెప్పించుకునే అవసరం కానీ, అడ్డమైన వాళ్ల ముందు తల వంచుకుని బ్రతకాల్సిన కర్మ కానీ నాకు లేదు. నిన్ను తల వంచుకుని బతకమండం లేదు. నిన్ను కట్టుకున్నవాడు తల దించుకునేలా ప్రవర్తించద్దు అంటున్నాను. నువ్వు సీనయ్యని కొట్టావు. తనకి సంస్కారం ఉంది కాబట్టే నిన్ను తిరిగి కొట్టలేదు. ఒకవేళ తన్నిన్ను తిరిగి కొట్టుంటే ఈ ఇంటి పరువు ఏమైపోయి ఉండేది? ఈ ఇంటి మర్యాద ఏమై ఉండేది? ఇంటి పెత్తనాన్ని చేతిలోకి తీసుకొని